సిటీలో ఉన్న ఎవరైనా సరే అర్జెంటుగా ఒక ఫారెస్ట్కి వెళ్ళిపోవాలంటే సింపుల్గా నర్సాపూర్ ఫారెస్ట్కి వచ్చేసేయచ్చు. జస్ట్ ఒకసారి సండే కదా చర్చ్లోకి వచ్చి ప్రేయర్ చేసుకొని వచ్చామన్నమాట. సో ది ఫోర్ట్ ఎంట్రన్స్. పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్. ఫోర్ట్ చాలా చిన్నదేమో, ఇట్లా ఎక్కి ఇట్లా దిగుదాం అనుకున్నా, చాలా పెద్దగా ఉంది. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్లో ఫస్ట్ రైడ్కి వెళ్ళబోతున్నాం మనం బైక్ అండ్ టూరింగ్ తోటి. సో ప్లేస్ వచ్చేసి పోచమ్మ రిజర్వాయర్, మెదక్ డిస్టిక్. సో ఈ రైడ్ ఎలా ఉంటుంది అండ్ ఈ రైడ్లో మనం ఏమేమి ఎంజాయ్ చేస్తామో చూద్దాం. సో వీడియోలోకి లెట్స్ గో. సో ప్రజెంట్ వచ్చేసి నేను మెదక్ రూట్లో, అంటే బాలానగర్ నుంచి మెదక్ రూట్లోకి వెళ్ళే అవుటర్ రింగ్ రోడ్ దగ్గరికి ఆల్రెడీ వచ్చేసాను. ఇంటి దగ్గర వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ సంహవ్ ఇంకా చీకట్లో ఎందుకని స్టార్ట్ చేయలేదు. 6 అయితే తెల్లారుద్ది కదా, ఇప్పుడు చేద్దాం అనుకున్నా. చూస్తే ఇప్పుడు కూడా ఇంకా తెల్లారలేదు. కరెక్ట్గా మనం ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్ దగ్గర ఉన్నాం. సో మన మీటప్ పాయింట్ కూడా అవుటర్ రింగ్ రోడ్ సర్కిల్ దగ్గరే. మన వాళ్ళు ఎవరైనా వచ్చారా, వస్తే ఎవరు వచ్చారో, ఎక్కడున్నారో చూద్దాం. సో అరౌండ్ 30 పీపుల్ అయితే ఈ రైడ్లో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళు ఎవరెవరు, ఎలా ఉంటుంది రైడు, చలో చూద్దాం. And make sure don't overtake anybody. Okay, this is not a drag race or who's coming first, who's coming last. Not 10 meters. చలో చలో. One second, I'll just check. Yeah, ready? రైడ్ స్టార్ట్ అయ్యి ఒక 5 minutes అయింది. మన వాళ్ళందరూ ఒక ఫామ్లో వెళ్తూ ఉంటే సూపర్ అనిపిస్తుంది. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఇట్లా చూస్తే, లైనప్ చూస్తే మొత్తం బైక్సే కనిపిస్తున్నాయి. ఎంత దూరం చూస్తే అంత దూరం దాకా.
హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న మంచి సూపర్ ఫారెస్ట్ అంటే నర్సాపూర్ ఫారెస్టే. ఎప్పుడైనా సరే సిటీలో ఉన్న ఎవరైనా సరే అర్జెంటుగా ఒక ఫారెస్ట్కి వెళ్ళిపోవాలంటే సింపుల్గా నర్సాపూర్ ఫారెస్ట్కి వచ్చేసేయచ్చు, ఎందుకంటే అంత దగ్గర. రైడ్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి, బండి తీసుకుంటే. చలో చలో చలో. ఒక లాంగ్ బ్రేక్ తర్వాత మళ్ళీ రైడ్ రీస్టార్ట్ అయింది. నర్సాపూర్ నుంచి ఇప్పుడు టువర్డ్స్ మెదక్ సైడ్ వెళ్తూ ఉన్నాం. సో రైడర్స్ అందరూ డైరెక్ట్గా పోచారం డ్యామ్ సైడ్ వెళ్ళిపోయారు. అండ్ నేను మైకేల్ మాత్రం జస్ట్ ఒకసారి సండే కదా చర్చ్లోకి వచ్చి ప్రేయర్ చేసుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్ళేసి వచ్చాము. నేను ఒకసారి నాది మైకేల్ది జస్ట్ ఒక క్లిప్ పెడతాను ఇక్కడ. ప్రేయర్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ అవుతున్నాం. ఓకే మైకేల్, చలో. మెదక్ దగ్గర నుంచి పోచారం ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది, అరౌండ్ 20 మినిట్స్. రైడర్స్ అందరు వెళ్ళిపోయారు కాబట్టి నేను మైకేల్ మాత్రమే వెళ్తున్నాం ఇప్పుడు. ఒక 7-8 కిలోమీటర్స్ తర్వాత, అంటే మెదక్ దాటి ఒక 7-8 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ కొంచెం ఫారెస్ట్ ఫీలింగ్ వచ్చింది. అండ్ రోడ్ సైడ్ కొన్ని పోస్టర్స్ చూశాను. అదే పోస్టర్స్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోస్టర్స్. టైగర్స్ ఉంటాయి, తర్వాత డియర్స్ ఉంటాయి అని చెప్పి ఏదో ఇవన్నీ చూశాను. సో హోప్ఫుల్లీ ఇక్కడ టైగర్ అయితే నాకు అనిపించుద్దేమో, చూద్దాం. నేను అనుకున్నా ఈ రూట్లో నర్సాపూర్ దాటిన తర్వాత మళ్ళీ ఇంకా ఫారెస్ట్ ఉండదేమో అనుకున్నా. ఇక్కడ కూడా ఉంది ఫారెస్ట్, కాకపోతే పెద్ద పెద్ద చెట్లు ఏం లేవు, చిన్న చిన్న చెట్లు. జస్ట్ ఫారెస్ట్లో రోడ్లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇక్కడ. ఇక్కడ నుంచి కొంచెం ఆఫ్ రోడింగ్ ఉన్నట్లుంది. ఒక 1 కిలోమీటర్ 6 మినిట్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. ఇదంతా ఆఫ్ రోడింగ్ అనుకుంటా. వావ్, ఎదురుగా సాగర్ అయితే కనిపిస్తుంది నాకు. పోచారం డ్యామ్. చాలా పెద్ద రిజర్వాయర్. చాలా చిన్నగా ఉంటుందేమో అనుకున్నా. ఐ థింక్ గోప్రోలో కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తుంటే నాకు స్కైతో కలిసిపోయి ఉంది, అందు గురించి గోప్రోలో కనిపించట్లేదు. నిన్న నైటే నేను ఇక్కడికి వస్తే ఎలా ఉంటుందని ఒక వీడియో చూశాను. సో ఆ వీడియోలో ఇదంతా వాటర్ ఉండాలి. ఈ బంగ్లా
మొత్తం ఖాళీగా ఉంది. నేను అనుకున్నాను ఈ బంగ్లాలో ఏమన్నా ఉంటుందేమో లోపల రూముల్లాగా అట్లా అనుకున్నాను, కానీ నాకేం ఇక్కడ రూముల్లాగా అట్లా ఏం కనిపించలేదు. సో జస్ట్ ఒక బంగ్లా చుట్టూ ఒక రౌండ్ కొడదామని చెప్పి వచ్చాను అంతే. ఇక్కడంతా వాటర్ ఉన్నాయి. ఎటు లోపలికా? చలో. సో ఇప్పుడే పోచారం డ్యామ్ దగ్గరికి వచ్చాము. అండ్ మా వాళ్ళంతా వేరే ప్లేస్లో ఉన్నారు. నేను, మైకేల్ అండ్ విజిత్ మాత్రం దీనిపైకి వచ్చాము. కాకపోతే నేను ఇంకా బండి దింపలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా డేంజర్ అనిపిస్తుంది. సో కొద్దిగా చూసుకొని దింపాలని చెప్పి అక్కడ పెట్టేసి వచ్చా. ఒక పని చేస్తాను, హెల్మెట్ ఇక్కడ పెట్టేసి బైక్ ఒక్కటి తీసుకొని వస్తాను. పోచమ్మ సాగర్కి అయితే రీచ్ అయిపోయాము. అండ్ ఇది డ్యామ్ డౌన్ సైడ్. ఇది జస్ట్ నేను ఇప్పుడే ఈ స్టెప్స్ దిగి కిందకి వచ్చాను. అండ్ ఈ పైన అంతా కూడా లైన్గా బైక్స్ పెట్టారు మా వాళ్ళు. ఇక్కడ నుంచి వస్తే సూపర్ అనిపిస్తుంది. జై బాలయ్య. జై బాలయ్య. అచ్చా అయ్యో అంటే వీడియోలో ఆయన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అరే రెజ్యూమ్ చేయాలైతే నేను ఏమో అన్నాడు. ఆఫర్ ఇంకా ఉంది, ఎవరికైనా అలా పడేస్తే 10,000 And we also have another group called Deccan Waterfalls. Hope a lot of people know, but if you're not a part of that group, please join that group. We have scheduled all dirt bike, not dirt bike and cars. So we have all twin track. It's a twin track. I hope everybody has come to the track. Who has seen our track? Let me get down. This is our logo. Your track, but I haven't. Okay, Anna. This is our logo. Yeah, that's our logo. So the bike and touring company. A lot of people have. We've been doing almost 6 events. Till now we have done 6 events, out of which Star event was one, right? Yeah, and rest all were rally cars and bikes, autocross and motocross. So we have all this kind of interest. So as of now, our rally car has stopped, but you can. అన్ని పిరానా తయారవుతారు అన్న. దాంట్లో పెద్ద పిరానా మా తేజ అన్న. అన్నా నువ్వు నా పరువు తీయగా ప్లీజ్.
అది ఎక్కేసాడు ఆపద్దు 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 అది ఎక్కించినా బ్రో అరే నేను ఎక్కించినా నా పిల్లగా దా ఆ పోనీ అంటే వచ్చింది 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 ఇటు 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 సో ఒక్కసారి మన బండి ఎక్కిన ప్లేస్ చూద్దామని మళ్ళీ వచ్చాను. సో ఎంత హైటో నేను చెప్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అంటే ఈ స్టెప్ ఆ స్టెప్తో కలుపుకుంటే 12 స్టెప్స్ డౌన్ నుంచి ఈ హైట్ పైన ఎక్కింది. ఇప్పుడే కొంచెం హార్డ్ అనిపించింది. సంహౌ వచ్చేసాం. వన విజ్ఞాన కేంద్రం పోచారం. సో ఇక్కడ ఒక డియర్ పార్క్ ఉంది. జస్ట్ ఒక హాల్ ఆగాము. విజిత్ ఏంటి? డియర్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఉట్టి డియర్స్ అయితే మనం చూడంలే కదా. ఓకే, లోపల డియర్స్ ఉంటాయంట. సో అది కూడా ఈ వెహికల్లో వెళ్ళి చూసి రావాలన్నమాట. సో ఈ వెహికల్లో వెళ్ళి చూసి రావడానికి అన్న ఎంత టికెట్? ఒకరికి 100 రూపాయలు. ఓకే, ఎంతసేపు? 40 మినిట్స్. సో 100 రూపీస్ టికెట్, 40 మినిట్స్ రైడ్. ఫ్యామిలీతో వస్తే వెళ్ళి రావచ్చు. మొత్తానికి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సేమ్ ఫారెస్ట్ రూట్లో మెదక్ సైడ్ వెళ్తూ ఉన్నాం. మెదక్ ఫోర్ట్కి రీచ్ అయ్యాము. సో బైక్స్ అయితే ఇక్కడ దాకే వస్తాయి. ఇక్కడ నుంచి పైన స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ బైక్ పార్క్ చేసాము. అండ్ పైకి ఫోర్ట్, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. అండ్ రెస్టారెంట్కి వ్యూ అయితే బ్యూటిఫుల్ ఉంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా లేక్ ఉంది అక్కడ. అండ్ ఆల్సో ఆల్మోస్ట్ మెదక్ సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ. దీనికి ఫోర్ట్కి రావడానికి 2 రూట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు ఇక్కడ బైక్స్ ఇక్కడ కింద ఆపేసి వచ్చాము. అండ్ ఇంకొకటి ఇటు సైడ్ నుంచి కూడా ఇంకొక రూట్ ఉంది. అండ్ ఇది ఫోర్ట్లోకి పైకి ఎక్కడ దారి. ఇది ఫోర్ట్ ఎంట్రన్స్.
పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత కూడా ఇంకా పైకి మెట్లు ఉన్నాయి. హాయ్ విజయ్. చాలా దూరం వచ్చాను, ఇంకా చాలా పైకి ఉంది. ఫోర్ట్ చాలా చిన్నదేమో, ఇట్లా ఎక్కి ఇట్లా దిగుదాం అనుకున్నా. చాలా పెద్దగా ఉంది, చాలా హైట్లో ఉంది. నేను ఇంతసేపటి నుంచి ఎక్కుతున్నా, ఇంకా అయిపోనే లేదు. ఇట్లా పోతూ ఉంటే ఇట్లా మలుపులు వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంది పొజిషన్ ఇక్కడ. ఓ పైకి ఎక్కే కొద్ది ఇంకా పైకి కనిపిస్తుంది. ఇంకా పైన ఉందా? ఓ అవునే, ఇక్కడ బాగుంది, చాలా పెద్ద బాగుంది ఇక్కడ. ఇక్కడ ఒక మసీద్ ఉంది, ఇంకా ఆల్మోస్ట్ ఇది టాప్. ఇది సైడ్ 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 టాప్. పైన ఒక కార్నర్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ ఇది జస్ట్ ఎడ్జ్. ఇది ఎడ్జ్ నుంచి కంప్లీట్ మెదక్ అంతా ఇట్లా కనిపిస్తుంది. చాలా పెద్ద లేక్ కూడా ఉంది మెదక్లో. అండ్ దీని మధ్యలో నుంచి ఇక్కడ మెదక్ చర్చ్ కూడా కనిపిస్తుంది. ఇది మెదక్ చర్చ్. వీడియో తీస్తా. సో ఇక్కడ చిన్న లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చిన్న సొరంగంలా కనిపిస్తుంది. అసలు ఎంట్రన్స్ చూస్తే దీని ఎంట్రన్స్ లాగా అనిపించలేదు బయట నుంచి వచ్చేటప్పుడు.
ఏంటో అనుకుని వచ్చి చూస్తే చాలా పెద్ద రూమ్ ఉంది ఇక్కడ. ఒక కింగ్ సైజ్ రూమ్ ఉంది. సో విజిట్ కంప్లీట్ అయిపోయింది. చాలా ట్రెక్కింగ్, సరిగ్గా ఆఫ్టర్నూన్ టైంకి ట్రెక్ చేసుకుంటూ దిగాల్సి వచ్చింది. సో ఆఫ్టర్నూన్ అంటే 12 దాటింది, ఇప్పుడు 12:20. కిందకు వచ్చి గేరప్ అయ్యేసరికి 12:20 అయింది. మళ్ళీ బ్యాక్ టు నర్సాపూర్. మార్నింగ్ ఎక్కడైతే వచ్చామో సేమ్ అదే రెస్టారెంట్కి వచ్చాం. ఇది లంచ్ చేసిన ప్లేస్. ఇది లోపల మంచి ఏసీ రూమ్ ఉంది, చాలా బాగుంది అది. సో లంచ్ చేసి రిటర్న్ బయలుదేరుతున్నాయి. నర్సాపూర్, సరిగ్గా నర్సాపూర్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. సో లంచ్ తర్వాత అందరూ స్టార్ట్ కాలేదు, నేను అండ్ శ్రీకాంత్ మాత్రమే స్టార్ట్ అయ్యాము. శ్రీకాంత్ ముందున్నాడు, శ్రీకాంత్ కూడా వర్సెసే. మేమిద్దరం మాత్రం వెళ్ళిపోతున్నాము. సో రీజన్ ఏంటంటే కొద్దిగా వర్క్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నాం. నర్సాపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాను. సో ఈ నర్సాపూర్ ఫారెస్ట్ అంతా ఒక టైం ల్యాప్స్ వీడియో పెడతాను, ఎందుకంటే ఈ ఫారెస్ట్ చిన్న ఫారెస్ట్ అయినా కూడా మంచి కర్వ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చూడటానికి బాగుంటుంది. బ్యాక్ టు ఔటర్ రింగ్ రోడ్ సర్కిల్. 2:15 అవుతుంది టైము. సో ట్రిప్ కంప్లీట్ చేసుకొని సిటీకి అయితే వచ్చేసాము.
ఎక్కడైతే మార్నింగ్ మనము రైడ్ స్టార్ట్ చేసామో ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇప్పుడు. ఇక్కడ నుంచి జస్ట్ ఇంటికి వెళ్ళాలి ఇంకంతే. ఓకే బ్రో, నేను సైడ్ వెళ్ళిపోతా బ్రో. నేను సైడ్ వెళ్ళిపోతా. బాలనగర్ నుంచి కూడా మా ఇంటి దాకా స్ట్రైటే. చలో బ్రో, బాయ్ బాయ్. గుండ్లపోచంపల్లి చౌరస్తా ఇది. సో గుండ్లపోచంపల్లి చౌరస్తా నుంచి ఇప్పుడు మనం సోలో రైడ్